అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫినాన్స్ బుక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్ ని ఎలా సేవ్ చేయొచ్చు, దానికి ఏమైనా టిప్స్ కానీ స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. మనందరం డబ్బులు సంపాదించడం చాలా బిజీగా ఉంటాం. అలాగే వచ్చిన డబ్బుని ఎవ్రీ మంత్ కూడా ఖర్చు పెట్టడంలో చాలా బిజీగా ఉంటాం. కానీ ట్యాక్స్ ప్లానింగ్ విషయంలో కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఈ ట్యాక్స్ గురించి మనం ఫైనాన్షియల్ ఎండ్లో ఎప్పుడైతే మనం డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ సబ్మిట్ చేయాల్సి వస్తుందో అలాంటిటప్పుడు మాత్రమే మనం ఈ ట్యాక్స్ గురించి ఎక్కువగా డిస్కషన్స్ అనేవి చేస్తూ ఉంటాం. కానీ మనం కొంచెం టైం స్పెండ్ చేసి ఎటువంటి ట్యాక్స్ ప్లానింగ్ టిప్స్ కానీ స్ట్రాటజీస్ ఏమున్నాయో నేర్చుకున్నట్లయితే మనం చాలా మటుకు ట్యాక్స్ని సేవ్ చేయగలుగుతూ ఉంటాం. ఈరోజు టాపిక్ అది, మనం ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోగలము అని చెప్పి దానికి టిప్స్ అండ్ స్ట్రాటజీస్ ఉన్నాయని దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. మాట్లాడుకునే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. రోహన్ బేసిక్గా తను చాలా కష్టపడి సంపాదిస్తూ ఉన్నాడు. కానీ తను సంపాదించిన దాంట్లో చాలా వరకు ట్యాక్స్కి వెళ్ళిపోతుందని ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు. ఇది ఎలా తగ్గించుకోవాలి అని చెప్పి కొన్ని రోజులు ఆలోచించి ప్రాపర్ రీసెర్చ్ చేసి ఎటువంటి స్ట్రాటజీస్ ఉన్నాయి, ఏవైనా టిప్స్ ఉన్నాయి అన్ని రీసెర్చ్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో తన ఇంతకుముందు కట్టే ట్యాక్స్ కన్నా చాలా తక్కువ ట్యాక్స్నే కట్టడం జరిగింది. సో ఇలా ఈ కథను కానీ మనం విన్నప్పుడైతే మనం కూడా ఇలా బాధపడుతూనే ఉంటాం, ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాం అని చెప్పి. కానీ అది తగ్గించుకోవడానికి ఎటువంటి టిప్స్ ఉన్నాయని దాని గురించి మాత్రం ఎప్పుడూ ఆలోచించాం. ఈ వీడియోలో అదే నేర్చుకుందాం. ఎటువంటి టిప్స్ అండ్ స్ట్రాటజీస్ మనం యూజ్ చేస్తే ఈ ట్యాక్స్ అనేది ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి మనం ఇన్ డెప్త్గా డిసైడ్ చేసుకుందాం. వీడియోలో ముందుకెళ్లే ముందు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాము అనే దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. మనం ట్యాక్స్లో ఓల్డ్ రెజిమ్ అంటే ఏంటి, న్యూ రెజిమ్ అంటే ఏంటి దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. అలాగే వేరియస్ డిడక్షన్స్ అండ్ ఎగ్జామ్షన్స్ ఏమైతే మనకు ఉన్నాయనే దాని గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. అలాగే కొన్ని ఎఫెక్టివ్ ట్యాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి చేయొచ్చు మనం ట్యాక్స్ తగ్గించుకోవడానికి అనే గురించి మాట్లాడుకోబోతున్నాం. అలాగే శాలరీ పర్సన్స్కి ఎటువంటి అడిషనల్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. అలాగే కొన్ని అడ్వాన్స్ ట్యాక్స్ సేవింగ్ స్ట్రాటజీస్ కూడా మనం ఎండ్ ఆఫ్ ది వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. మొదటి వచ్చేసినట్లయితే ఓల్డ్కి న్యూ రేసింది, ఈ రెండాటిలో ఎటువంటి డిడక్షన్స్ ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడుకోవాలి. మనకు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో సెక్షన్ 80C అని ఉంటుంది, సెక్షన్ 80D ఉంటుంది, అలాగే సెక్షన్ 24B అనే డిఫరెంట్ ఇవి ఉంటాయి. అలాగే న్యూ రెజిమ్లోకి వచ్చినట్లయితే ఇలాంటి డిడక్షన్స్ అనేవి మనకి ఎక్కువగా ఉండవు అనమాట. అలాగే మనం కంపారిజన్ చేసినట్లయితే ఓల్డ్ రెజిమ్ బెస్టా న్యూ రెజిమ్ బెస్టా అని ట్యాక్స్ రేట్ ప్రకారం వస్తే ఓల్డ్ రెజిమ్లో హై రేట్స్ ఉంటాయి. అలాగే కొన్ని దానివల్ల మనకి కొన్ని డిడక్షన్స్ కూడా ఉంటాయి, యూజ్ చేసుకోవచ్చు మనం. అదే న్యూ రెజిమ్లో అయితే తక్కువ రేట్కి వస్తుంది, అలాగే తక్కువ డిడక్షన్స్ ఉంటాయి అన్నమాట. అలాగే ఎగ్జామ్షన్స్ కిందకి వచ్చినట్లయితే మనకి ఓల్డ్ రెజిమ్లో HRA ఉంది, LTA అని ఉంది, అలా చాలా డిడక్షన్స్ వేరే కూడా ఎగ్జామ్షన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. వీటి గురించి వీడియోలో ఇంకా కొంచెం బాగా నేర్చుకుందాం. అలాగే న్యూ రెజిమ్లో అయితే స్టాండర్డ్ 75,000 వరకు డిడక్షన్ అనేది మనకు వస్తుంది. ఇంత ముందు వరకు అది 50,000 వరకు ఉండేది. రీసెంట్ బడ్జెట్లో అది 75,000 రూపాయలకి మార్చడం జరిగింది. అలాగే ఎగ్జామ్షన్ అనేవి ఓల్డ్ న్యూ రెజిమ్లో ఏమీ అంత ఉండదు. ఇప్పుడు మనం ఏది చూజ్ చేసుకోవాలి, ఏది బెస్ట్ అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఎలా చేయాలంటే కొంచెం క్యాలిక్యులేట్ చేసుకుని మనకు వస్తున్న శాలరీ ఏంటి, మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఓల్డ్ బెస్టా న్యూ బెస్ట్ అనే దాన్ని మనకి అర్థమవుతుంది. ఒకసారి చూసిన వెంటనే ఓల్డ్ దాంట్లో ఎక్కువ డిడక్షన్స్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయని చెప్పి ఓల్డ్ చూసుకోవడం కూడా కరెక్ట్ కాదు. మీకు ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చేయకున్నట్లయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం చాలా మంది డిఫరెంట్ శాలరీస్ తీసుకుని అందులో ఏమేమి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, ఏమి ఇన్వెస్ట్మెంట్స్ చేశారని తీసుకుని ఏదైతే మంచిగా ఉంటుంది అనేది ఓల్డ్ రెజిమా న్యూ రెజిమ్ అనేది ప్రాపర్గా ఆ వీడియో డిస్కస్ చేద్దాం. తప్పకుండా కావాలంటే అది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. రోహన్ ఒక సంవత్సరానికి 10 లక్షల రూపాయలు ఎర్న్ చేస్తున్నాడు అనుకోవచ్చు. అప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ లో అతను ఏం చేయొచ్చు అంటే 1.5 lakhs వరకు PPF ఇన్వెస్ట్ చేయొచ్చు.
అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 25,000 వరకు యూజ్ చేయొచ్చు. దీన్ని 50,000 కూడా ఎలా చేయాలనేది కమింగ్ సెక్షన్ ఆఫ్ ది వీడియోలో చూద్దాం. అలాగే సెక్షన్ 24B కూడా ఒక 2 lakhs వరకు మనం ఎగ్జంప్షన్ పొందవచ్చు. తను ఇంట్రెస్ట్ పే చేస్తున్నా, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు కదా, దాని కూడా మనం చూడాలి. అదే మన న్యూ రెజ్యూమ్ కానీ తీసుకున్నట్లయితే రోహానికి అంతగా ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి లేవు. ఇప్పుడు మనం ఈ ట్యాక్స్ డిడక్షన్స్ మేము 2 కేటగిరీస్ గా చేసాం. ఒకటి వచ్చేసి ఏమేమి ట్యాక్స్ డిడక్షన్స్ ఉన్నాయి, ఇంకోటి అడిషనల్ ట్యాక్స్ డిడక్షన్స్ అనేవి ఏంటి. ఈ ట్యాక్స్ డిడక్షన్స్ చాలా మంది కామన్ గా ఉండేవి పెట్టాము. అడిషనల్ ట్యాక్స్ డిడక్షన్ కొంతమందికి మాత్రమే అప్లికబుల్ అవుతాయి, అందుకే అవి సెపరేట్ గా చేసాం అన్నమాట. సో ఇందులో మనం ఫస్ట్ ట్యాక్స్ డిడక్షన్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి సెక్షన్ 80C ఉంది, అలాగే సెక్షన్ 80D ఉంది, అలాగే సెక్షన్ 80E ఉంది అన్నమాట. ఈ సెక్షన్ 80Cలో ఏమేమి ఉంటాయంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి PPF ఉంటుంది, అలాగే EPS, ALS అండ్ ALSS అండ్ NSE. ఇవి వేరియస్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అని ఉంటాయి. ఇందులో పెట్టినా సరే ఒక సంవత్సరానికి ఒక 1.5 lakhs వరకు మనం డిడక్షన్స్ అని చూపించుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 80Dకి వెళ్ళినట్లయితే మనం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ పడుకు వస్తుంది. మనకి మన ఫ్యామిలీకి కానీ తీసుకున్నట్లయితే ఒక 25,000 ఇయర్లీ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే మన పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ అయితే వాళ్ళకి ఒక 50,000 వరకు మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం మనకు దొరుకుతుంది. తర్వాత వచ్చేసి సెక్షన్ 80E. 80E అంటే ఎడ్యుకేషన్ లోన్. మీరు ఏమన్నా హైయర్ స్టడీస్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నట్లయితే అది మనం ఇక్కడ చూపించుకోవచ్చు. ఒక 8 సంవత్సరాల వరకు చూపించవచ్చు అన్నమాట. అది ఏం పెద్ద లిమిట్, నో అప్పర్ లిమిట్ అనేది ఉంది దీనికి. సో నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ట్యాక్స్ డిడక్షన్ లో ఇవి కాకుండా ఇంకేం చేయొచ్చు అంటే సెక్షన్ 80CCD1B అలాగే సెక్షన్ 24B. ఈ సెక్షన్ 80CCDలో మనం ఇన్వెస్ట్ ఆప్షన్ కింద NPS చూడొచ్చు. ప్రీవియస్లీ సెక్షన్ 80Cలో మనకి 1.5 lakhs వరకు ఉంది కదా ఇది. అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే మన NPS కానీ ఉంటే ఎడిషనల్ 50,000 అనేది మన డిడక్షన్ లో చూపించగలం. రీసెంట్ గా గవర్నమెంట్ ఈ రీసెంట్ బడ్జెట్ లో NPS చిన్న పిల్లలు కూడా స్టార్ట్ చేయడానికి ఆలోచిస్తుంది. వాళ్ళకి ఒక NPS అకౌంట్ క్రియేట్ చేస్తే 18 సంవత్సరాల వరకు నార్మల్ గా ఉంటుంది. ఆ 18 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెద్దల NPS కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవుతుంది, అది రీసెంట్ బడ్జెట్ లో చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 24B గాని తీసుకున్నట్లయితే ఇది కంప్లీట్ గా హోమ్ లోన్ ఇంట్రెస్ట్. మన హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఏదైతే కడుతున్నామో ఒక ఇయర్ కి 2 lakhs వరకు అది ఎగ్జంప్షన్ చూపించుకోవచ్చు. ఇప్పుడు ఎటువంటి ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం చేయొచ్చు ట్యాక్స్ తగ్గించుకోవాలంటే? మనం సెక్షన్ 80Cలో చెప్పాం కదా 1.5 lakh వరకు చూసుకోవచ్చని. కానీ అలాంటి ఏమేమి ఉన్నాయి అని మాట్లాడుకున్నట్లయితే మనకి ELSS ఉన్నాయి, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అంటారు. నెక్స్ట్ PPF, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. నెక్స్ట్ వచ్చేసి NPS, నేషనల్ పెన్షన్ సిస్టమ్. ప్రతి దాని గురించి కూడా మనం ఇన్ డెప్త్ గా నేర్చుకుంటాం. ఈ ELSS అంటే ఏంటంటే బేసిక్ గా ఇవి మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తారంటే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయబడుతుంది. దీనికి ఒక లాకింగ్ పీరియడ్ అనేది వస్తూ ఉంటుంది. అందువల్ల చాలా రిస్కీ కూడా, బట్ రిటర్న్స్ కూడా అలాగే వస్తాయి. ఇవి పెరిగే కొద్ది ఆ రిటర్న్స్ కూడా మనకి యాడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది గవర్నమెంట్ బ్యాక్ చేసింది. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద మనం చూడొచ్చు. దీనికి ఒక 15 months లాకింగ్ పీరియడ్ అని ఉంటుంది. కొన్ని లూప్ హోల్స్ అనకూడదు, కానీ కొన్ని ట్రిక్స్ లైక్ కొన్ని ఎగ్జంప్షన్స్ ఆర్ రీజన్స్ ప్రొవైడ్ చేసి కొంచెం అమౌంట్ అనేది మనం తీసుకోవచ్చు. బట్ మోర్ ఎవర్ 15 years వరకు దీనికి లాక్ ఇన్ పీరియడ్ అని ఉంటుంది. మనకు వచ్చే ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో మనం యాడ్ చేసిన ఎవ్రీ మంత్ యాడ్ చేసిన వాళ్ళు వచ్చే ఇంట్రెస్ట్, దీని మెచ్యూరిటీ అమౌంట్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. సో ఇది ఒక ఇయర్ కి మనం 1.5 lakhs వరకు ట్యాక్స్ డిడక్షన్ చూపించవచ్చు అండర్ సెక్షన్ 80C. నెక్స్ట్ వచ్చేసి NPS. ఇది కూడా గవర్నమెంట్ బ్యాక్ చేసింది. ఈ స్కీమ్ లో కూడా సేమ్ మన ఎవ్రీ మంత్ కొంచెం డిడక్ట్ చేసుకుంటే పెన్షన్ ప్లాన్ కింద యూజ్ చేస్తుంటారు. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే సెక్షన్ 80Cలో 1.5 కన్నా ఎక్కువ చూపించుకోవాలంటే NPS అడిషనల్ 50,000 డిడక్షన్ అనేది మనం చూపించుకోవచ్చు. అది NPS యొక్క అడ్వాంటేజ్. ఇప్పుడు దాకా చూసిన ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. నెక్స్ట్ మనం సాలరీ పర్సన్ కి అడిషనల్ గా ఎటువంటి బెనిఫిట్స్ అనేవి వస్తున్నాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చినట్లయితే హోమ్ రెంట్ ఎలివెన్సెస్ ఉన్నాయి మనకి, అలాగే లీవ్ ట్రావెల్ ఎలివెన్సెస్ ఉన్నాయి, అలాగే స్టాండర్డ్ డిడక్షన్స్ ఉన్నాయి. ప్రతి దాని గురించి కూడా ఇన్డెప్త్ గా మాట్లాడుకుందాం. ఈ హోమ్ రెంట్ ఎలివెన్సెస్ ఏంటంటే మనకి సిటీసీలో మెన్షన్ చేస్తారు ఎంత అనేది హెచ్ఆర్ఏ కాంపోనెంట్ అని చెప్పి, అలాగే మనం ఎంత రెంట్ అనేది ఎవ్రీ మంత్ పడుతున్నాం. ఈ రెండాటిలో మినిమం అనేది మాత్రమే కన్సిడర్ చేయబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి లీవ్ ట్రావెల్ అలవెన్సెస్. మనం ట్రిప్స్ గట్టా వెళ్ళినప్పుడు విత్ ఇన్ ఇండియా ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ క్లెయిమ్ అనేది ఎయిర్ప్లేన్ కానీ ట్రైన్ టికెట్స్ ఆర్ బస్ ఫేర్స్ కూడా యూజ్ అవుతుంది. ప్రతి కంపెనీ కూడా మారుతూ ఉంటుంది, ఇంత ట్రావెల్ ఎలివెన్సే ఉంటుందని సిటీసీ మనం చెక్ చేసినట్లయితే ఇది మనకు తెలుస్తుంది, అది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి స్టాండర్డ్ డిడక్షన్ ముందు చెప్పినట్టు 75,000 స్టాండర్డ్ డిడక్షన్ అందరు ఫ్యామిలీ ఎలిజిబుల్. రీసెంట్ ఇంతకు ముందు వరకు ఇది 50,000 ఉండేది, కానీ ఇప్పుడు కొత్త బడ్జెట్ తర్వాత దీన్ని 75,000 రూపాయలు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇంకా కొన్ని అడ్వాన్స్ ట్యాక్స్ సేవింగ్ స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి మాట్లాడుకుందాం. మొదటిది వచ్చేసి ట్యాక్స్ హార్వెస్టింగ్. ట్యాక్స్ హార్వెస్టింగ్ లో ఏం చేస్తామంటే ఒక సర్టెన్ పీరియడ్ వరకు ఉన్న మన ఇన్వెస్ట్మెంట్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ అమ్మేసి వెంటనే కొంటాం. దీనివల్ల ఏంటంటే మనం ట్యాక్స్ అనేది తగ్గించుకునే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఎలా చేయాలని మీకు తెలుసుకోవాలన్నట్లయితే మా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దీనికోసం డెడికేటెడ్ వీడియోస్ చేద్దాం. అసలు ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటే ఏంటి, ఈ మెథడ్ యూజ్ చేసి మనం ట్యాక్స్ అనేది ఎలా సేవ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ ఎవరికి యూజ్ అవుతుందంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ ట్రస్ట్. ఇందులో మనం మన పాన్ కార్డ్ కాకుండా వేరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుని అందులో అది యూజ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే దానికి ట్యాక్స్ అనేది సెపరేట్ గా క్యాల్కులేట్ అవుతుంది. సో మన మీద బర్డెన్ పడకుండా సెపరేట్ గా. సో అంతే ఈ వీడియోకి. జస్ట్ క్విక్ రీక్యాప్ కింద మనం ఏం డిస్కస్ చేసుకున్నాం చూద్దాం. మనం ఓల్డ్ రెజ్యూమ్ అంటే నేర్చుకున్నాము, అలాగే న్యూ రెజ్యూమ్ నేర్చుకున్నాం, వేరియస్ డిడక్షన్స్ అండ్ ఎగ్జామ్షన్స్ గురించి మాట్లాడుకున్నాం, కొన్ని ఎఫెక్టివ్ ట్యాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే శాలరీ మెంబర్స్ కి ఉండే అడిషనల్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ట్యాక్స్ సేవింగ్ స్ట్రాటజీస్ లైక్ హార్వెస్టింగ్, ట్యాక్స్ హార్వెస్టింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇవి మాట్లాడుకున్నాం. మీకేమైనా ట్యాక్స్ లో రిలేటెడ్ గా ఏమైనా హెల్ప్ కావాలంటే ట్యాక్స్ బడ్డీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇది అందరికీ మ్యాండేటరీ ఏం కాదు, మీరు నీడ్ ఉంటేనే చెక్అవుట్ చేయండి. ఈ కామెంట్ సెక్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా నీడ్ ఉంటే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.